హాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఒక ఆస్తిని కొనుగోలు చేద్దాము అనుకున్నప్పుడు ఆ ఆస్తి వాళ్ళకి సమీప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చుట్టాలు కావచ్చు, లేదంటే బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అడ్వాన్స్ కట్టిన తర్వాత ఆ ఆస్తిని ఎవరైతే అమ్ముదాం అనుకుంటున్నారో మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు మీకు ఆస్తిని సేల్ డీడ్ చేయకుండా మీకు రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గుతుంది, అనవసరంగా ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ ఇన్ ది సెన్స్ సేల్ డీడ్ ఎందుకు చేసుకోవడం, నేను గిఫ్ట్ డీడ్ చేస్తాను, మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లక్షలు మిగులుతాయని చెప్తారు. చెప్పినప్పుడు మనకు క్లోజ్గా ఉన్నవాళ్లే కదా, మనం ఎందుకు సేల్ డీడ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో డబ్బులన్నీ కట్టినా కూడా మనం గిఫ్ట్ డీడ్ చేయించుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. అలాంటి సందర్భంలో వాళ్ళు మోసపూరితమైనటువంటి వాళ్ళ నేచర్తో 3 సంవత్సరాల లోపు వాళ్ళు కేసు వేయడానికి అవకాశం ఉంది. ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు పూర్తి సొమ్ముని కట్టినప్పుడు ఆ ప్రాపర్టీని కంప్లీట్ షేప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, సేల్ డీడే చేసుకోండి, గిఫ్ట్ డీడ్ చెయ్యొద్దు.